మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వచ్చే 9 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తి చేసి నార్లాపూర్ జలాశయం నుంచి ఉదండాపూర్ జలాశయానికి కృష్ణా జలాలు చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర జిల్లా మంత్రులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ లో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టారు. ప్రాజెక్టుల పూర్తికి మొదటి ప్రాధాన్యం కింద భూసేకరణ ప్రక్రియ పెట్టుకోవాలని సోమశిలలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని తేల్చి చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు కింద చేయాల్సిన భూసేకరణ నెలకు 500 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు ఉన్న అవరోధాలేంటని సీఎం ఆరా తీశారు. 5 జలాశయాల్లో పావు భాగం వరకు నీటిని నింపేందుకు అవసరమైన ప్రధాన పనులు పూర్తి చేయాలని యంత్రాంగానికి నిర్దేశించారు. ఇంజనీర్లు స్పందిస్తూ ఈ ప్రాజెక్టు కింద 1400 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలపగా కిస్తీల వారీగా అన్ని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కరువు పీడిత ప్రాంతాలకు నీటిని అందించే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. 2 నెలల్లో భూసేకరణ చేసి వెంటనే కాలువలకు అంచనాలు సిద్దం చేయాలన్నారు. ఆ వెంటనే టెండర్లు పిలవాలని నిర్దేశించారు. భూసేకరణలో సమస్యలను గుర్తించి త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో వేగం పెంచేలా చూడాలని ఆదేశించారు. కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం పనులు 20 ఏళ్లైనా పూర్తి కాకపోవడం ఏంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అవరోధాలు గుర్తించి వెంటనే పూర్తయ్యేలా చూడాలన్నారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంపైన సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పలు ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించిన సీఎం ఇంజనీర్లతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. తొలుత మక్తల్కు చేరుకుని పలు ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాట్రేవులపల్లి సమీపంలో కొనసాగుతున్న మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల ప్రాంతానికి చేరుకున్నారు. ఫేజ్ 1 లో నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులు పరిశీలించారు. సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మంత్రులతో కలిసి నెట్టెంపాడు ఎత్తిపోతల పరిశీలనకు బయలుదేరి వెళ్తూ పలు ప్రాజెక్టులను హెలికాప్టర్ నుంచి సీఎం పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం గద్వాల జిల్లా గుడ్డెందొడ్డికి చేరుకుని రిజర్వాయర్, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్ 1 పంప్ హౌస్ ను పరిశీలించారు. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ 1.19 టీఎంసీల సామర్థ్యం ఉండగా 15 టీఎంసీలకు పెంచితే గద్వాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి వినియోగించుకోవచ్చని మంత్రి వాకిడి శ్రీహరి ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాక తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.